నాగేశ్వర్ గారి మీద కేసులు పెట్టారు కాకినాడలో అని చెప్పి మనం విన్నాము. అయితే నిజానికి ఆయన మాట్లాడిన సోర్సు అనే మాట వచ్చింది, కానీ నిజానికి ఆయన మాట్లాడిన మాటలు అంతకుముందు చాలామంది మాట్లాడారు, నేను చాలాసార్లు మాట్లాడాను. అంటే నిజంగానే ఆ సీన్ని ఊహిస్తే, ఒకవేళ ఆ సీన్ని ఊహిస్తే అందులో ఏమాత్రమూ తప్పు లేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లేకపోతే అరెస్టు గురించి అడిగితే ఆయన మాకు దీర్ఘకాలిక మిత్రుడు, అలాంటి వాడు ఒకడు ఉండాలి అంటే భారతీయ జనతా పార్టీది రెండు తలుపుల సిద్ధాంతం. వాళ్ళు ఫ్రంట్ డోర్లో ఉన్నవాడిని మేనేజ్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి బ్యాక్ డోర్లో ఒకరిని నుంచోబెట్టడం అనేది ఒక ప్రోగ్రాం. అందులో భాగంగా చంద్రబాబు అనేటువంటి పేపర్ ఎగరకుండా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పేపర్ వెయిట్ వాళ్ళకు అవసరం. అందుకని అదే చెప్పాడు ఆయన, అదే చెప్పారని ఈయన చెప్పారు. అందులో ఏమాత్రము తప్పు లేదు, దానికి సారీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయ పరిశీలన చేస్తూ విశ్లేషణ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడేటువంటి మాటే. ఆ సోర్స్ అనేటువంటి ఒక్కదాన్ని పట్టుకుని హడావిడి చేస్తున్నారు. కానీ వాళ్ళ మీద నిజానికి కేసులు పెట్టడం అనే దాని దాకా పెడితే చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద అనేక కేసులు పెట్టి ఉండాలి కదా. ఆయన తిరుమల లడ్డు కల్తీ అనే దాని దగ్గర ఆయన ఒక ప్రెస్ మీట్లో చాలా దారుణంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఏదో డబ్బుల కోసం ఈ పని చేశాడని నేను అనుకోవడం లేదు. ఈ కల్తీ నైవేద్యం దేవుడికి పెట్టడం ద్వారా దేవుడి మహిమలు తగ్గుతాయి. దేవుడి మహిమలు తగ్గితే హిందువులు అన్యాయం అయిపోతారు. హిందూ సమాజాన్ని నాశనం చేయటం కోసం ప్రసాదాన్ని కల్తీ చేశారన్న పద్ధతిలో ఆయన మాట్లాడాడు. ఇది ఉంది, ఇది వినొచ్చు ఎవరైనా సరే. పవన్ కళ్యాణ్ గారు ఆయన పక్కనే కూర్చుని ఉన్నాడు ఆ ప్రెస్ మీట్లో. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? చాలా క్లియర్గా, అంటే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి ఒక అడ్వాంటేజ్ తీసుకుని ఓవర్ యాక్షన్ చేశారు, అతిగా మాట్లాడారు. ఈ మాట్లాడటం అనే దాన్ని లోతుల్లోకి వెడితే ఆయన ఉద్దేశం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన? ఈ దేశంలో రాజకీయ నిర్ణయాలు తీసుకునేటువంటి పదవుల్లోకి మైనారిటీలని తీసుకురాకండి అనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాడు చంద్రబాబు. దానికి పవన్ కళ్యాణ్ గారి మద్దతు. కాబట్టి మైనారిటీలు ఎవరు సీరియస్గా రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబుని నిలబెట్టలేదే. కేసులు పెట్టి ఉండాలి కదా. ప్రెస్ మీట్ ఉంది ఇప్పటికీ. ఆయన మాట్లాడిన మాటలు టోటల్ ఆ డ్రామా అంతా వాళ్ళు డ్రైవ్ చేసినటువంటి పద్ధతి అదే. ఆయన బీజేపీకి చాలా సబ్మిసివ్గా ఉంటూ, చాలా అనుకువగా ఉంటూ, ఇప్పుడు మోర్ అంటే ఆయన గతంలో నమ్మదగని మిత్రుడే, కానీ ఇప్పుడు చాలా నమ్మకస్తుడైనటువంటి మిత్రుడిగా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధపడిపోతున్నాడు ఆయన. అలాగే ఈయన పరిస్థితి కూడా అదే. నేను మీకు అంతకంటే నమ్మదగినటువంటి మిత్రుడిని అని చెప్పుకోవడానికి ప్రయత్నం. మొన్న డీలిమిటేషన్ సందర్భంగా మనం చూసాం. ఆ బిల్లు సందర్భంగా బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనేటువంటి అభిప్రాయం అందరూ మాట్లాడారు. మరి అదే లెక్క కదా చెప్పింది. దీని మీద ఎందుకు వాళ్ళు భుజాలు తడుముకుంటున్నారు? నిజానికి డ్యామేజ్ ఏదైనా జరిగి ఉంటే అది జగన్ ఇంటిగ్రిటీకి ఇబ్బంది. కానీ ఆయన కూడా నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఆయన ఫండ్ చేశాడని వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అంటే కూటమిలో చిచ్చు అనే యాంగిల్లోకి తీసుకొచ్చి తెలుగుదేశం దీని మీద ఎక్కువ దాడి చేసే ప్రయత్నం చేస్తోంది, కానీ పొలిటికల్ డైలాగ్ లేదు వాళ్ళ దగ్గర. అందుకని ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా 3 ప్రాంతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కాంపౌండ్లోనే ఉన్నాయి. అక్కడ యాంటీ ఎన్డీఏ స్టాండ్ తీసుకుని మాట్లాడేటువంటి ఒక పొలిటికల్ పార్టీ కూడా లేదు. మెయిన్ స్ట్రీమ్ ఎన్నికలలో పాల్గొంటున్నటువంటి, గెలుస్తున్నటువంటి పార్టీలకు సంబంధించి కండిషన్ అది. మొత్తం అన్ని పార్టీలని కెలికేసి తన కంట్రోల్లోకి తీసుకుని మొత్తం దేశంలో రాజకీయ వ్యవస్థనే గందరగోళపరుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ. కనుక ఈ పరిస్థితుల మీద వాళ్ళు ఎక్కడ ఎవరిని కావాలంటే వాళ్ళని, ఏ పార్టీ నుంచి కావాలంటే ఆ పార్టీ నుంచి హైర్ చేసుకుని వాళ్లతో కథ నడిపించాలి అనేటువంటి ఒక ప్రోగ్రాంలోకి వచ్చేసారు. ఎవరినైనా కొనొచ్చు అనే, ఎవరైనా సరుకే. మార్కెట్ ఎకానమీలో మనిషి సరుకుగా మారిపోతాడు. కాబట్టి ఇక్కడ రాజకీయ నాయకులు కూడా సరుకులే, రాజకీయ పార్టీలు కూడా సరుకులే అనే పరిస్థితికి తీసుకెళ్ళిపోయి చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయం నడుపుతున్నారు. కాబట్టి కేసులు పెడితే వాళ్ళ మీద పెట్టాలి అందరూ. ఆయన మీద, నాగేశ్వర్ గారి మీద కేసులు పెట్టడం ఏమిటి, లేకపోతే అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయటం ఏమిటి?
దీన్ని సీరియస్గా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది, సీరియస్గా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ ధోరణిని అంటే ఒక నేరేటివ్ ఆల్రెడీ ఒక భయాన్ని క్రియేట్ చేశారు వీళ్ళు. గతంలో పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఒక 10 స్టేషన్లు తిప్పి ఆయనంతటా ఆయనే సరెండర్ అయిపోయే పరిస్థితి కల్పించారు. ఆ తర్వాత వర్మ గారిని అరెస్ట్ చేస్తారనో పుకారు పుట్టించారు. వచ్చారు ఇక్కడ హడావిడి, ఆంధ్ర పోలీసులు వచ్చారు, వర్మను అరెస్ట్ చేస్తున్నారు అని ఒక హడావిడి క్రియేట్ చేసి ఫైనల్గా ఆయనకి నోటీసులు సర్వ్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా అలాంటి డ్రామానే నడుపుతూ మేము ఏవైనా చేయగలం, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రపంచం మొత్తం మీద నడుస్తోంది. అంటే అమెరికా వాళ్ళు స్ట్రైట్గా వెళ్ళిపోయి ఒక దేశాధ్యక్షుడిని పట్టుకెళ్ళిపోయిన సందర్భం మనం చూసాం. అలాగే వాళ్ళు బిన్ లాడెన్ని చంపినా లేకపోతే ఇంకొకళ్ళని చంపినా ఎవరి పర్మిషన్లు లేవు, స్ట్రైట్ అవే వెళ్ళి దాడులు జరిపారు, ఈవెన్ సద్దాం హుస్సేన్ మీద కూడా. కనుక విస్పరింగ్ క్యాంపెయిన్ చేయటము, గుసగుసల ప్రచారం చేయటము, జనాల బుర్రల్లో వాళ్ళు అనుకుంటున్నది నాటటము, ఈ పుకార్లు పుట్టించడం అనే ప్రోగ్రాం అమెరికా నుంచి చంద్రబాబు నాయుడు వరకు అందరూ చేస్తున్నదే. సద్దాం హుస్సేన్ని చంపడానికి వాళ్ళు ఏం చెప్పారు? ఆయన దగ్గర ఏదో జీవరసాయన ఆయుధాలు ఉన్నాయని చెప్పి ప్రచారం చేసి ఆయన చంపేసి లేవని తెలిసిందని చెప్పారు. ఇది పరిస్థితి. కనుక ఇది చిన్న విషయంగా చూడటం కాదు, ఆయన అన్నదానంలో తప్పేమీ లేదు, వాస్తవమే మాట్లాడాడు ఆయన. సోర్స్ అనే మాట ఒక్కటి తీసేస్తే అది చాలామంది చాలా సందర్భాల్లో మాట్లాడిన మాటలే. ఆయన అక్కడికి చాలా సబ్మిసివ్గా, పద్ధతిగా, సంస్కారవంతంగా సారీ చెప్పారు. అయినప్పటికీ ఏదో అరెస్ట్ చేస్తాం, అరెస్ట్ చేయొద్దని నేను ఆపానని పవన్ కళ్యాణ్ చెప్పడం, ఆవిడేమో ఇక్కడ పోలీస్ అధికారి మాట్లాడిన మాటలు ఫేక్ అని అక్కడ హోమ్ మినిస్టర్ గారు మాట్లాడటం, ఈ గందరగోళం కూడా వాంటెడ్గానే క్రియేట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. వీటిని సీరియస్గా పట్టించుకుని ప్రతిఘటించాల్సినటువంటి అవసరం అయితే ఉంది.